1వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే అదృష్టవంతమైన రాశులలో ధనుసు రాశి ఒకటి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, భవనాలు, మీ యొక్క షేర్ల విలువలు పెరుగుతూ అపార కుబేర సంపన్నులు అవ్వడానికి ఈ సంవత్సరం మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడానికి శత్రువులు తగ్గిపోతారు. మీ వెనుక అనేక మంది నిలబడి మిమ్మల్ని ఎనలేనటువంటి ఏకచక్రే మహాభోగి అన్నట్టుగా తిరుగులేని నాయకుడుగా, తిరుగులేని ఉద్యోగస్తులుగా, తిరుగులేని వ్యాపారవేత్తలుగా విజయ సంకేతనం ఈ సంవత్సరం మీ ముందర ఉండబోతుంది. ఈ ధనుసు రాశి జాతకులంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా మూలా నక్షత్ర జాతకులకు ప్రథమార్థంలో 0 ఉండడం వలన, అనగా ఏప్రిల్ నుండి ఆగస్టు ఆఖరి వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోగలరు. లేకపోతే ఒత్తిడి, అనవసర తిరుగుడు, ప్రయాణము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్నింటా విజయం. ఎందుకనగా వీరికి గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వలన, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంవత్సర ప్రారంభంలో 4 మాసాలు బాగుంటుంది. అనగా ఆగస్టు నుండి, అంటే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చాలా బాగుంది. అది సంవత్సరాంతం వరకు కూడా చివరి 8 నెలలు, అనగా ఆగస్టు నుండి తిరిగి ఏప్రిల్ వరకు మధ్య 0, చివరి 0 కారణం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నారు, అనారోగ్యము, నీటి ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగింది. అన్నిటికన్నా ఐశ్వర్యం, ఆనందం, యోగం ఏమిటయ్యనగా ప్రశాంతత, మౌనం, తెలిస్తే మాట్లాడడం, తెలియకపోతే మౌనంగా వింటూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు యోగదాయకం. లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, నా అనుకునే వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో శనిచర స్వామివారు, అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క ప్రణాళిక ధర్మబద్ధమైనప్పుడు, న్యాయబద్ధమైనప్పుడు విదేశాలకు వెళ్ళాలని, విదేశాల్లో స్థిరపడాలని, ప్రపంచ దేశాలు చుట్టువేయాలని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిదే. కాకపోతే ఆ వాతావరణము, ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క ఆరోగ్యము స్థితిని మీరు అంచనా వేయగలిగితే ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి. లేకపోతే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు. బంధువులని, మిత్రులని, సన్నిహితులని వీరి చుట్టే ఉంటారు. వారి అవసరం అనిపిస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తివేసే పొగడ్తలు చేస్తారు. వాళ్ళ అవసరం అయిపోయిందా మిమ్మల్ని అత్యంత హీనాధీనంగా మాట్లాడి మీ మనసును గాయపరిచి పోవడమే వారి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరిని పెద్దగా నమ్మొద్దు, ఎవరిపైన ఎక్కువ ఆధారపడొద్దు. స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం శక్తే మీ విజయం అని చెప్పి గమనించగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారాలు,
నూతన పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వైద్య రంగం వారు, సినిమా రంగాలు, రాజకీయాలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యవసాయ సోదరీమణులందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.